ఏంటి? అంటే ఉద్యోగం దొరకని కోపం మా అమ్మ మీద చూపిస్తున్నారా? సైకిల్ నుంచి చేతి నేను వెళ్ళాలి. అలా వెళ్ళిపోతే ఎలా మేడం? చెప్పేసాలండి. నీ ఇలాంటి వాళ్ళకి చెప్తే అర్థం కాదు. అదేంటి నాకు తెలియని నాకు అర్థం కాని సిలబస్? అయితే నీ జీవితం ఏటో నేర్పిస్తాను. అలాగే. జరగరా? అరే. జరగమంటున్నానా? ఒరేయ్, ఏంట్రా ఇక్కడ గొడవ? ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా. ఏంట్రా? ఏంటి అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నావు? నేనేం చేయలేదే. ఏంటి నీ సమస్య? అది అలా ఏంటి అడుగు. ఇష్టానికి పని చేసుకుంటున్నావు? ఎన్నిసార్లు నీతో మాట్లాడాలనుకున్నాను. ఎందుకు? ఇంకా మనిద్దరి మధ్య ఏమైనా సమస్య ఉందా? ఎప్పుడు చూసి మాట్లాడదాం అనుకున్నా తప్పించుకొని తిరుగుతోంది. తప్పించుకుంటోందా? తనేమన్నా దొంగ? రేయ్, న్యూస్ పేపర్ డబ్బులు నేను ఇచ్చేసారా? ఎప్పుడో ఇచ్చేసానులే. మరి ఏమిటే నీ సమస్య? చూడండి, రాఫీ పువ్వుని పిలవడం నాకు నచ్చలేదు. అబ్బో, అయితే మేడం అని మర్యాదగా పిలవాలి. నువ్వు నోరు మూసుకోరా. అగ్గి బాబోయ్, నేనేమనలేదమ్మా బాబు. నీకే సమస్య ఉన్నా నాతో చెప్పు. ఊరికే మొహం మార్చుకొని ఉండకు. మీ కొడుకుని అడగండి. ఓ, తప్పుకోరా. హై, దీనికి ఏమైనా పిచ్చా? పిచ్చి మీ కొడుక్కి. తన కోపానికి కారణం ఉందిలే. నువ్వు పద. ఏంటంట? నీకు ఈ అమ్మాయి ముందే తెలుసా? ఆ అమ్మాయే ఆ ఎంపానల్ కండక్టర్. ఏది ఆ బస్ కండక్టర్ ఉద్యోగం నుంచి తీసేసిన అమ్మాయా? తనే. ఓ, అదా విషయం. అందుకే నీ మీద ఉన్న కోపం నా మీద చూపించుకుంటోంది. అరే, అది తనకి నేను ఎప్పుడు అంతేమ్మా. చూసుకుంటానులే. అదేదో మనుషుల్ని కొత్తగా చూసినట్టే చూస్తుంది. ఒరే, దాని మీద తప్పే ఉంది చెప్పు. తనకి తండ్రి లేడు, పోషించాల్సిన 2 చెల్లెళ్ళున్నారు, ఉండటానికి కూడా ఇల్లు లేదు. నిన్ను ఈ వయసు దాకా పెంచడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఇంకా పాపం ఆ అమ్మాయి గురించి ఆలోచించు. ఆ, నేను ఒకటి ఆలోచించాను. ఏంటది? పోనీ ఆ అమ్మాయి కష్టాల్లో పాలు పంచుకో. అదేం అక్కర్లేదు గాని నువ్వేం దానికి గ్యాలం వేయక్కర్లేదు. చెరువులోకి వెళ్ళి గ్యాలం వేయి. కనీసం దేనికైనా ఉపయోగపడుతుంది. చెరువులో గెలం వేస్తే తినటానికి చేపలైనా దొరుకుతాయిరా. నిజంగానా? అవునవును. ఆ? పోరా. అయితే గేలం వెయ్యాల్సిందే.